నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్షణికావేశంలో మనం తీసుకునే నిర్ణయాలు ఒకటికి 10 సార్లు ఆలోచించాలి. జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మిల. స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణుగోస్తూ మారిపోయిన గాంధీ చౌక్ ప్రాంతం. హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామాలయ సుబ్రహ్మణ్య స్వామికి భక్తుల ప్రత్యేక పూజలు. విడిపోయే జంటలకు కౌన్సిలర్ల చేత మళ్లీ వారి వివాహ బంధానికి అర్థాన్ని తెలిపేలా ఒకటి చేస్తూ ఎన్నో జంటలు ఏకం చేస్తున్న బైన్సా సబ్ డివిజన్ భరోసా సెంటర్ పోలీసులను జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మిల అభినందించారు. గ్రీవెన్స్ కార్యక్రమం ముగిసిన తర్వాత భరోసా సెంటర్ ద్వారా కలిసిన జంటను దగ్గర తీసుకుని వైవాహిక బంధం విలువ, దాంతోపాటు క్షణికావేశంలో మనం తీసుకునే నిర్ణయాలు ఒకటికి 10 సార్లు ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుందని జంటలను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఎవరికి ఎలాంటి సమస్యలైనా జిల్లా పోలీసులు ఎప్పుడు తమకు అండగా ఉండడంతో పాటు భరోసా కల్పిస్తారన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణుఘోషతో పట్టణంలోని గాంధీ చౌక్ ప్రాంతం మారుమోగింది. అయ్యప్ప సేవా సంస్థ ఆధ్వర్యంలో 15వ ఏట అయ్యప్ప స్వామి విషు పూజ పడిపూజ మహోత్సవం నయనానందభరితంగా కొనసాగింది. గుంటూరు జిల్లాకు చెందిన శివశంకర్రావు గురుస్వామి చేతుల మీదుగా ఈ పూజా కార్యక్రమంలో గణపతి సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వాముల ప్రతిమలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 4వది ప్రమాదకరమైంది, కానీ మనిషి బతుకోవడానికి అవసరమైంది. కానీ పూజ సమయంలో సంకల్పం చేసే ముందు పాసిబుల్ కాదు. అందుకనే పూజ కూర్చునేవారు ఏమి తినకుండా ఉంటే అపానవాయువు రాకుండా ఉంటుంది శాస్త్రం. ఈ గణపతి పూజ గురించి తెలుసుకుంటే చాలు, మన జీవితాలు ధన్యం. మీరు ధన్యం, పిలిచినందుకు నేను కూడా ధన్యం. కనుక మనం ఇక్కడ సంకల్పం చెబుతున్నాము. గరుడు రూపంలో సంకల్పం విని శ్రీనివాసయ్య, నిర్మల్లో శ్రీనివాసు, నిర్మల్లోనే 180 చల్లని ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు తెలుపవే, కిలకిల ఓ చిలకమ్మా బాటలో ఉన్నానని మాట చెప్పవే. స్వామియ శరణం స్వామి అయ్యప్ప శరణం, స్వామియ శరణం స్వామి అయ్యప్ప శరణం. చల్లని 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 ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు తెలుపవే, కిలకిల ఓ చిలకమ్మా బాటలో ఉన్నానని మాట చెప్పవే. స్వామియ శరణం స్వామి అయ్యప్ప శరణం, స్వామియ శరణం స్వామి అయ్యప్ప శరణం. ముత్యాల నా తండ్రి, రతనాల నా తండ్రి, మిరిమిట్లు గొలిపేటి వజ్రాల నా తండ్రి, పగడాల నా తండ్రి, మువ్వాల నా తండ్రి, బంగారు మెరుపుల్లో దగదాగా నా తండ్రి. చల్లని 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 ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు తెలుపవే, కిలకిల ఓ చిలకమ్మా బాటలో ఉన్నానని మాట
మాట చెప్పవే. స్వామి శరణం స్వామి అయ్యప్ప శరణం స్వామి శరణం. కౌట ప్రభాకర్ రెడ్డి భజన బృందం ఆలపించిన భక్తి గీతాలు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం 18 కలశాలతో అయ్యప్ప స్వామి పడిపూజను నిర్వహించారు. ఈ పూజా మహోత్సవానికి హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయ వ్యవస్థాపకులు అల్లోల మురళిరెడ్డి వినోదం రాత్రి పూజలు చేశారు. అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః నిజ ధీర గంభీర శబరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః. పద్దెంది పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి ఇరుముడులు స్పృశించి శుభమనుచు దీవించి జన బృందముల చేరే జగమేలు స్వామి తన భక్తులొనరిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి స్వాములందరూ తనకు సాయంబు కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చే భూమిపైకి నరుడై అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః. ఘోరకీకారణ్య సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరీష పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపా నదీ తీర ఎరుమే నివాస నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి మకర సంక్రాంతి సజ్జోతివై అరుదెంచి మహిమలను చూపించు మణికంఠ స్వామి కర్మబంధము బాపు ధర్మశాస్త్ర కలిభీతి తొలగించు భూతాధినేత అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః ఆద్యంతరహితమో నీ విశ్వరూపం అజ్ఞానతిమిరము ననచు శుభదీపం ఈ 4 దిక్కులు 14 భువనాలు పడిమెట్టుగా. రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ఈ పడిపూజ మహోత్సవం రాత్రి 2 గంటల వరకు కూడా కొనసాగింది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి జిల్లా అధ్యక్షుడు బద్రి శ్రీనివాస్, ప్రధాన కార్యకర్త విఘ్నేష్, మాజీ కౌన్సిల్ మేడర్ అపర్ణ ప్రదీప్, నవయుగమూర్తి, చిన్నయ్య స్వామి, జిందం గోవర్ధన్, వేణుగోపాల్ రెడ్డి, యువరాజు, సాదం ఆనంద్తో పాటు అయ్యప్ప భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకం హరివిమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణకీర్తనం శక్తమానసం భరణలోలుపం నర్తనాలసం అరుణభాసురం భూతనాయకం హరిహరాత్మజం దేవమాశ్రయే ప్రణయ సత్యకం ప్రాణనాయకం ప్రణదకల్పకం సుప్రభాంజితం ప్రణవమందిరం కీర్తన ప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయే. నిర్మల్ మండలంలోని భాగ్యనగర్ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ప్రదర్శన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీపీ కొరిపల్లి రామేశ్వర రెడ్డి గ్రామస్తులకు ఇచ్చిన హామీ మేరకు తన సొంత ఖర్చుతో విగ్రహాన్ని నెలకొల్పారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గాండ్ల విలాస్, సర్పంచులు సాయన్న, రాము, భూమేష్, పిఎస్సిసి వైస్ చైర్మన్ విజయశేఖర్, డైరెక్టర్ శేఖర్, కౌన్సిలర్ శ్రీకాంత్, నాయకులు, అంబేద్కర్ సంఘ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిర్మల్ తాజా మాజీ ఎంపీపీ జై భీమ్ జై భీమ్ కొనసాగిద్దాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను. ఎంపీపీ గారి చేతుల మీదుగా మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి యొక్క విగ్రహావిష్కరణ జరిగింది. తర్వాత కార్యక్రమం పంచశీల సంఘం నాయకులు, అధికారులు అందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి. శరణం గచ్చామి. ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విగ్రహం ఏదైతే ఇప్పుడు నేను ఇచ్చిందనో డబ్బులనో ఆ మాట మాత్రం మా ఆడపడుచులకు వీళ్ళకి ఇవ్వడం జరిగింది కాబట్టి మాట నిలబెట్టుకోవాలా. కష్టం అనిపించింది, కష్టపడ్డాం. వచ్చేది మొత్తం మీద అటు ఇటు అయ్యి మా హరీష్ కావచ్చు, మా గంగాధర్ కావచ్చు, మా పిల్లలు కావచ్చు, వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుని డబ్బుల పనికి వచ్చినది వాళ్ళు చేసింది వాళ్ళే కాబట్టి యూత్ పిల్లలు కావచ్చు వాళ్ళందరూ నుండి చేయించడం జరిగింది. చేసిన తర్వాత ఇవల్ల ఆ బాధ అంతా నేను ఫైనాన్షియల్ కొంచెం పెట్టినా అనే బాధ నుంచి వల్ల నాకు వచ్చి వల్ల ఆ విగ్రహం చూసి నేను ఓపెన్ చేసిన తర్వాత నా బాధ అంతా పోయింది. ఆ పైసల్లో ఎందుకు అని రాదు, అది గొప్ప విషయం కాదు, ఆయన కంటే గొప్ప ఏం లేదు అనిపించడం చేసుకొని సామరస్యంగా పరిష్కరించు. చదువులో ఉండే విధంగా మన ముందు తరాలు మన పిల్లల్ని మంచిగా చదివించి ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భీమ్, జై అంబేద్కర్. నిర్మల్ పట్లోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి సన్నిధానంలో కొలువుదీరిన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించేందుకు భక్తులు పోటెత్తారు. మంగళవారం ఉదయం స్వామివారి దర్శనం కోసం జిల్లా నలుమూల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సుబ్రహ్మణ్య స్వామికి ఆలయ పూజారి ఉదయం పంచామృతాభిషేకం అభిషేకం చేస్తూ నూతన పట్టు వస్త్రాలు సమర్పించి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. కోరిన కోరికలు నెరవేరుతున్న నమ్మకంతో మంగళవారం స్వామివారికి మొక్కులు చెల్లించుకు భక్తులు భారీగా తరలివచ్చి ఆలయం చుట్టూ 1,000 ప్రదక్షిణాలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఎండ వేడిమి కారణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ వ్యవస్థాపనలో మురళీధరెడ్డి వీరోధమ నేతృత్వంలో ఆలయ గురుస్వామి నవమూర్తి, ఆలయ కోశాఖ వేణుగోపాల్ రెడ్డి ఏర్పాటు చేశారు. అనంతరం మధ్యాహ్నం భారీకి బర్లదానం ఏర్పాటు చేశారు.
विनायकः ओम श्रीमन्महागणाधिपतये नमः ओम लक्ष्मीनारायण महेंद्र पाणिनिर्गर्भाभ्यां नमः आसन्देवाय महानारायणाय नमः ओम उत्तिष्ठन्तु संप्रोक्षः आपवित्रापवित्रो वा सर्वासारितो विदा తీసుకురా కదా నాన్న ఒక పేపర్ అన్న वैश्रणो दधातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः मंगलम 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 नित्य मंगलम 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 नित्य मंगलम ओम मंगलम भगवान नमो मंगलम प्रचोदयात् జిల్లా సాంఘిక శాస్త్ర ఫోరం ఆధ్వర్యంలో ఈ విద్యా సంవత్సరంలో 10 విరమణ పొందుతున్న ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. 10వ తేదీ పరీక్షల మూల్యాంకనం జరుగుతున్న సెయింట్ థామస్ స్కూల్లో 10 విరమణ పొందుతున్న పెంట శంకర్, కృష్ణారావు, పద్మలత, ప్రభకుమార్, కమలాకర్, శ్రీనివాసులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏసీజీ ముడార పరమేశ్వర్, అసిస్టెంట్ క్యాప్ ఆఫీసర్ శ్రీనివాస్, వెంకన్న, హరీష్ రెడ్డి, వైవి వెంకటరామరెడ్డి, సలోమీకరణ, ఫోరం అధ్యక్షులు అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి భూషణ్తో పాటు మధు శిలారి, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక సెయింట్ థామస్ స్కూల్లో అప్పర్ కన్నర్ గార్డెన్ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారుల గ్రాడ్యుయేషన్ గౌన్లు, టోపీలు ధరించి చిన్న గ్రాడ్యుయేట్ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నాగట్టుకున్నారు. ప్రిన్సిపాల్ సెబాస్టియన్ ఇబ్రహీం మాట్లాడుతూ విద్యార్థులపై గర్వాన్ని వ్యక్తం చేసి వారి ప్రజలకు ప్రశంసలతో కొనియాడారు. కేజీ ఇన్ఛార్జ్ మీ సుచిత, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు నిరంతర సహకారం, మార్గదర్శనానికి గుణాలు తెలిపారు.
సోన్ మండలం కడతాల్ గ్రామ శివారులోని సరస్వతి కాలువ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ గోపి మంగళవారం తెలిపారు. గ్రామ శివారులోని సరస్వతి కాలువ పక్కన రోడ్డు పక్క వ్యక్తి మృతదేహం గురించిన గ్రామస్తులు పోలీసులు సమాచారం అందించారు. మృతుని వయసు 50 నుంచి 60 ఉంటుందని, మతిస్థిమితి లేని వ్యక్తిలా ఉన్నాడని, ఎవరికైనా తెలిస్తే పోలీసులు సంప్రదించాలని సూచించారు. నిర్మల్పట్లోని విశ్వనాథ్పేటలో గల శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయం చుట్టూ కావడి పల్లెకు ఊరేపి నిర్వహించారు. ఆలయ పూజలు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదం చేశారు. సుబ్రహ్మణ్య స్వామి దర్శనంతో కోరిన కోరికలు నెరవేరుతాయని, స్వామివారి విశిష్టత గురించి గురుస్వామి శరీరం చిన్న వివరించారు. భక్తులకు అందానం చేశారు. ఈ కార్యక్రమంలో గురుమాత రాజరాజేశ్వరి దేవి, సుమందరపల్లి కిషన్ భక్తులు తప్పులు పాల్గొన్నారు. ఇద్దరు భార్యతో కూడుకున్నటువంటి ఆలయము ఈ తెలంగాణ జిల్లాలో ఎక్కడ లేదు. ఒక తమిళనాడులో పళనిమలలో ఉంది. మరి అక్కడ ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా ఇద్దరు భార్యలతో ఉండి మరి ఒక సంవత్సరం క్రితం కొలువైనటువంటి ఈ ఆలయం అనేక మంది భక్తులకు వారికి ఉన్నటువంటి సమస్యలు కానీ, కోరికలు కానీ, మరి ఇంకా మరి ఉన్నటువంటి నష్టాలు కష్టాలన్నీ తొలగిపోవడానికి మీరు 11 వారాలు సుబ్రహ్మణ్య స్వామిని ప్రతి మంగళవారం ఆరాధించండి, మనసా వాచ కర్మన పూజించండి. మీకు ఉన్నటువంటి కోరికలు మరి ఇక్కడ ఉన్నటువంటి రకరకాల కావడి పూజ కావచ్చు, మరి అనేక సమస్యలు మరి అభిషేకాలు కావచ్చు చేసినట్టయితే 100% మీకు ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయి. ఈ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఇంతమంది జనులు వచ్చి ఈ ఆరాధన కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మరియు మీ అందరు కూడా ఆ స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అందరు కూడా మా శ్రీగిరి క్షేత్ర కమిటీ తరఫున అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు. నిర్మల్కు చెందిన పద్యకవి డాక్టర్ బి వెంకట్ తెలుగు విశ్వవిద్యాలయం ప్రజాపద్యం అవధాన విద్యా వికాస సాగుతులలో తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళామందిరంలో ఈ నెల 12న జరిగిన శతావధాన కార్యక్రమంలో శతావధానం ప్రాష్టిక సన్మానం పొందారు. పలువురు ప్రముఖుల చేతిగా సన్మానం పొందడం పట్ల నిర్మల్ కవులు కళాకారులు బి వెంకట్ని అభినందించారు. ఇటీవల శ్రీ దేవరకోట దేవస్థానం చైర్మన్ కొండా శ్రీనివాస్ తండ్రి రాజేశ్వర్ మరణించగా సోమవారం నిర్మల్ చెందిన కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ను వారి కుటుంబ సభ్యులు పరామర్శించారు. మృతికి గల కారణాలు తెలుసుకొని ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమిరెడ్డి, పట్టణ కాంగ్రెస్ నాందేడు చిండు, మాజీ ఎంపీ రామేశ్వరరెడ్డ్డి, పూదర్ అరవింద్, భూరాజ్, విలాస్, నరేందర్, చిరంజీవి, ప్రశాంత్, రాజేశ్వర్, శ్రీనివాస్, అడప శ్రీకాంత్ తదితరులున్నారు. ఇదిలా ఉండగా 1986-87 ఎస్ఎస్సీ బ్యాచ్ విద్యార్థులు కొండా శ్రీనివాస్ని వారి కుటుంబ సభ్యులు పరామర్శించిన వారు చంద్రమోహన్, జగదీశ్వర్, రవికాంత్ రెడ్డి, నరేష్, పోశెట్టి తదితరులున్నారు. ఈ నెల 20న నిర్వహించే దేశవ్యాప్త కార్మిక సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటి జిల్లా కార్యదర్శి సురేష్ కోరారు. జిల్లా కేంద్రం టీఎన్జీ సంఘటనలో వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నట్టు తెలిపారు. కార్మికుల వ్యతిరేకంగా 4 లేబర్ రోడ్లను తీసుకొచ్చిందని వాటిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మే 20న దేశవ్యాప్తంగా కార్మికులను నష్టం చేసే బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్ చట్టాలు తీసుకొస్తుంది కాబట్టి కార్మిక సంఘాలు జాయింట్ యాక్షన్ గా సమ్మెకు పిలుపుకోవడం జరిగింది. ఈ సమ్మెలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ నెల పెన్షనరీ భవన్ నిర్మల్ జిల్లా కేంద్రంలో జిల్లా సదస్సు నిర్వహించబోతున్నారు. ఈ సదస్సులో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ లేబర్ కోడ్ చట్టానికి ఇట్లా ఇంప్లిమెంట్ అయితే కార్మికులకు సంఘాలు పెట్టుకునే అవకాశం కోల్పోవడం జరుగుతుంది. అదేవిధంగా 8 గంటల పనిదినంగా కోల్పోయే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి కార్మికులు ఈ నష్టం చేసే బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చే లేబర్ కోడ్ చట్టాల దానికి వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున కదలాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నిర్మల్ జిల్లాలో జరగబోయే సదస్సులో కానీ పాల్గొని దీన్ని జయప్రదం చేయాల్సిందిగా జాయింట్ యాక్షన్ కమిటీగా పిలుపుకోవడం జరుగుతుంది. ఈ నెలలో హైదరాబాద్లో నిర్వహించే 72వ ప్రపంచ అందాల పోటీని రద్దు చేయాలని పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మి డిమాండ్ చేశారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయం నిరసన తెలిపి ఏవోకు వినతిపత్రం చేశారు. అందాల పోటీలు నిర్వహిస్తే తెలంగాణ బ్రాండ్ పెరుగుతుందని గొప్పలు చెప్పుకోవడం అవివేకమన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఆకలి ఆత్మహత్య లేని తెలంగాణ మారిస్తే తెలంగాణ ఖ్యాతి పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నంది రామయ్య, జే లక్ష్మీ యాదవ్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ 120 దేశాల మహిళలు హైదరాబాద్ లో రేపు మే నెల 7 నుంచి 31 వరకు జరిగే అందాల పోటీలలో పాల్గొని అనేక రకరకాలుగా అందాల పోటీలు నిర్వహించనున్నాయి. రేవంత్ రెడ్డి సర్కారు మహిళలు చిన్న చిన్న డ్రెస్సులతోని అంగాలకు విభజించి చూస్తూ ఈ
సేవ చేస్తూ ఒక జాబ్ చేస్తూ ఒక పని చేస్తూను అలాంటి కుటుంబాన్ని గడిపినప్పుడే అవి అందంగా ఉంటారనేది మేము భావిస్తున్నాము. మహిళ అంటేనే అందంగా ఉండాలని, నాజుగ్గా ఉండాలని, జీరో సైజ్ లో ఉండాలని, పురుషుడు అంటే కండరాలు తెలుగుతూ ఉండాలనేది ఇది రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయం. మరి అలా ఉండకూడదని, మహిళ అంటే అందంగా ఉండడానికి కాస్మెటిక్ అవి పూసుకొని మరి అందంగా తయారయ్యి అందరి పోటీలకు తయారవడం సరైనది కాదు అని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్షణికావేశంలో మనం తీసుకునే నిర్ణయాలు 1కి 10 సార్లు ఆలోచించాలి. జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల. స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణుగోస్తూ మారిపోయిన గాంధీ చౌక్ ప్రాంతం. హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామాలయ సుబ్రహ్మణ్య స్వామికి భక్తుల ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.